తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారెంటీలు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాయి. మరి కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారా? గత పాలనే బెటర్ అంటున్నారా? లేదంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదంటున్నారా? ఇలాంటి ఆసక్తికర అంశాలపై బీఆర్కే న్యూస్ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఏడాది కాంగ్రెస్ పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేను నా పేరు ఎంపీ దుర్గయ్య, నేను హైదరాబాద్ నివాసిని. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి మార్పు లేదు. మనము గత 10 ఏళ్ళలో చూసాం. గత 10 ఏళ్ళ కాలంలో కూడా ఈ కేసీఆర్ పాలనలో ప్రజలు విసుగు చెంది ఆయనకి ఇంటికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదో సాధిస్తాడు, ఏదో చేస్తారు అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేశారు. కానీ ఈయన ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఓన్లీ 6 గ్యారెంటీల పేరు మీదనే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పేరుకు మాత్రం 6 గ్యారెంటీలు, 66 హామీలు, ఒక్కటి కూడా ఇప్పటి వరకు నోచుకొని పాపన పోలేదు. ఈ మధ్యలో చూస్తున్నాం మనము. ఈ జైరాబాద్ ప్రాంతం అనేది కర్ణాటక బార్డర్లో దగ్గర ఉంటుంది. ఈ యొక్క కర్ణాటక బార్డర్ దగ్గర ఉండడం వల్ల మనం ఇది మనం తెలంగాణలో ఉన్నామా లేదంటే కర్ణాటకలో ఉన్నామా అనేది మాకు అర్థం కావట్లేదు. వలస పూర్తిగా బస్సులన్నీ కూడా జైరాబాద్ ప్రాంతంలో కర్ణాటక బస్సులే కనిపిస్తున్నాయి. మళ్ళా ఎప్పుడో నెలకు రోజు ఒక డిలక్స్ బస్సు కనిపించేది జైరాబాద్ ప్రాంతానికి. అలాంటిది ఒక బస్సు పల్లె వెలుగు పోతే, ఒక బస్సు ఎక్స్ప్రెస్ పోతే, మిగతా అన్నీ కూడా డీలక్స్ బస్సులే కనిపిస్తున్నాయి. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ప్రజలు ఇవాళ ఆడపిల్లల ఉసురు కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు గద్దె దిగడానికి మీకు ఒక అవకాశం వచ్చేసింది, మీకు ఒక టైం వచ్చింది అని నేను హెచ్చరిస్తున్నా. ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టికి చాలా ఉంది. వాళ్ళకు ప్రజల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులో కానీ చాలా ఇబ్బంది ఉన్నది. బస్సులో మేము చాలా చూస్తున్నాము. అదేవిధంగా 4,000 రూపాయలు ఈ యొక్క పెన్షన్దారులకు ఇస్తామని చెప్పేసి ఈ యొక్క వృద్ధులకు కూడా మీరు చాలా వాళ్ళ యొక్క మందులకు కూడా పైసలు లేకుండా అడగ తినాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. వాళ్ళు కూడా మేము ఉంటారు. ఈరోజు 5 లక్షల విద్యకు సంబంధించినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పేసి మీరు ఒక యువతకు ఒక హామీ ఇచ్చిండ్రు. అది కూడా నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి యువత మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. మళ్ళా 15,000 రూపాయలు ఈ యొక్క భూమి ఉన్నటువంటి రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. తర్వాత కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ పంట వేసుకున్న రైతు చాలా ఇబ్బందులు పడి బయట పురుగు మందులకు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. 200 రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయలకు సంబంధించింది రుణమాఫీ కూడా వేయలేదు. మీరు ప్రతి విషయంలో కూడా, అంటే పుట్టిన పిల్లకాడికించి మీరు పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. ఎవరికి కూడా న్యాయం చేస్తలేరు. ఈ యొక్క ప్రజలారా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కాలం లోపల మనకు ప్రతి ఒక్కరు మోసం చేయడానికే చూస్తున్నారు. కాబట్టి మనకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళ వైపు మీరు నిలబడండి. ఫస్ట్ మీకు ఓట్లు వేయడానికి వస్తే మీరు చేసిన పని ఏంటని అడగండి. ముఖ్యంగా జైరాబాద్ ప్రాంతానికి మనము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ టీఆర్ఎస్లో ఉన్నటువంటి మనం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి. మేము నడుచుకుంటూ వస్తున్నాము. ఎక్కడ చూసినా రోడ్డు మీద పోతే కూడా మాకు ఇలాంటి రాళ్ళు తగులుతున్నాయి. రోడ్డు మీద పోతే ఇది రోడ్డు ఉందా, అడిగి ఉందా అనేటటువంటి అర్థం కావట్లేదు. కొన్ని విలేజ్ చూడండి, బూచినల్లి కానీ, అల్గోల్ రోడ్డు కానీ, ఈ యొక్క రైపల్లి రోడ్డు కానీ, ఏ రోడ్డు చూసినా, ఈ జైరాబాద్ మండలంలో కానీ, కాన్స్టిట్యూన్సీలో కానీ, జైరాబాద్ మండలం ముఖ్యంగా చెప్తున్నా, ఏ రోడ్డు చూసినా అన్ని రోడ్లు ఇట్లా పెక్కులు పోయి ఉన్నాయి. అలాంటి దుస్థితి ఉంది. కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఉన్నటువంటి అక్కడనే ఆగిపోయి ఉన్నాయి. ఆ ప్రజలకు ఇచ్చేది లేదు, అలా పోయి ఎవడు ఉండేది లేదు, ఇక చేసేది లేదు. వాళ్ళ పేరుకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఎవరికి కూడా అలాట్మెంట్ అయితే లేవు. ఆ షేకాపూర్ దగ్గర, ఓతి దగ్గర డబుల్ బెడ్రూమ్లు అలాగే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వట్లేదు. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ యొక్క ప్రజలు మీ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను